అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. మన టెర్రస్ గార్డెన్లో మిరపతోట చూపిస్తానండి. ఎన్ని రకాల మిరప వెరైటీలు ఉన్నాయో చూడండి. చెర్రీ మిర్చి, రౌండ్ మిర్చి, గ్రీన్ పొడవు మిర్చి, బజ్జీ మిర్చి, ఇలా 5-6 రకాల మిరపకాయలు చాలా బాగా కాస్తున్నాయండి. కొనకుండా సరిపోతున్నాయి. కూరల్లో వాడుకోగా మిగిలిపోయి పండిపోతే పండు మిరప పచ్చడి పెట్టేశాను. అవి మళ్ళీ ఇంకా ఎండిపోతే ఎండుమిరపకాయలుగా కూడా ఉపయోగిస్తున్నానండి. చూడ్డానికి కూడా చాలా 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 బాగుందండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి ఈరోజు హార్వెస్ట్ కూడా కొన్ని చేసుకుందాము. ఆ వీడియో మీరు చూడండి. మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియో చూసేయండి. మరి ఇక్కడ రౌండ్ మిర్చి ఉన్నాయి చూసారా? అవి పండితే ఇలా చెర్రీ మిర్చిలాగా అయిపోతున్నాయండి. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. ఇది వేరే మొక్క చూడండి. నా మిరప తోటలో హార్వెస్ట్ చూడండి. ఇక్కడ ఈ మిరప మొక్క చూసారా? మొన్నే హార్వెస్ట్ చేశాను. ఇంకా వచ్చాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసేయాల్సిందే. ఇంకా రెడీ అయిపోయాయండి. అందుకే ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను.
ఈ బ్లాక్ మిర్చి అయితే చాలా ఘాటుగా ఉంటుందండి. మామూలుగా మనం ఉపయోగించే మిర్చి కంటే 4వ వంతు అయితే సరిపోతుంది. అంటే 8 బయట మనం కొన్న మిరపకాయలకి ఇవి 2 మిరపకాయలే సరి సమానం అండి. అంత ఘాటుగా ఉంటుంది. కొనకుండా సరిపోతున్నాయి అంటే చూడండి. తర్వాత వీటికి ఆకుముడత తెగులని, వీటికి పురుగులు అవి వస్తూ ఉంటాయి. వారం వారం ఏదో ఒక పురుగు మందులు ఇస్తూనే ఉండాలండి. పుల్ల మజ్జిగ కానీ, ఇంగువ ద్రావణం కానీ, నీమ్ ఆయిల్ కానీ, ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకి చాలా బాగా కాపు వస్తుందండి. గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, విరజాజి విరజాజి చెట్టు నిండా విరబూసాయండి. పెద్ద పెద్ద మొగ్గలు. అది ఈ చెట్టు విశేషం. ఇలా గార్డెన్లో నాకు ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలు ఇవన్నీ కోసిన తర్వాత చూపిస్తాను. చాలు కొయ్యటం చాలు తీసేస్తాను అంతే. అంతవరకు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.